అండి. ఈరోజు శ్రీమద్ భాగవతం యొక్క విశిష్టతను గురించి నాకు తెలిసిన మన శాస్త్ర జ్ఞానాన్ని మీతో షేర్ చేసుకుంటే మీరు కూడా తెలుసుకుని ఉద్ధరింపబడతారని నా యొక్క ఉద్దేశం అండి. మన సనాతన ధర్మశాస్త్రాన్ని అందరికీ తెలియపరచడం మన యొక్క కర్తవ్యంగా భావిస్తున్నాను. ఇంకా వీడియో స్టార్ట్ చేయనా? శ్రీమద్ భాగవతం సకల శాస్త్రాలకు సారమైనటువంటిది. శ్రీమద్ భాగవతం గురించి మన శాస్త్రంలో ఏమంటారంటే, నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంయుతం పిబల భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుక. అంటే ఒక పండిన తీయటి మామిడి పండు ఎంత మధురంగా ఎంత స్వీట్గా ఉంటుందో అంత మధురమైన భావనను కలిగించేదే శ్రీమద్ భాగవత శ్రవణమటండి. శ్రీమద్ భాగవతాన్ని మొట్టమొదటిసారిగా శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మగారికి చతుశ్లోకి భాగవతాన్ని ఉపదేశం చేశారట. బ్రహ్మగారు నారదమునికి అందజేశారట. నారదముని నేర్చుకొని అదే శాస్త్రాన్ని వ్యాస మహర్షికి అందజేశారట. వ్యాసుల మహర్షి నుంచి సుఖ మహర్షి నేర్చుకున్నారట. సుఖ మహర్షి నుంచి పరీక్షిత్ మహారాజు దగ్గరకు వస్తుందన్నమాట. అలా అటువంటి పరంపరలో సాక్షాత్తుగా భగవంతుడే చెప్పిన శాస్త్రాన్ని మనం ఇప్పుడు శ్రవణం చేస్తున్నామండి. ఎటువంటి పాప ప్రవృత్తినైనా నాశనం చేసే శక్తి శ్రీమద్ భాగవత శ్రవణానికి ఉంటుందట. భగవంతుడు తన అవతారాన్ని పరిసమాప్తి చేసుకుని తన ధామానికి వెళ్లే ముందు తన మిత్రుడైన ఉద్ధవుడు ఈ విధంగా కృష్ణ భగవానుణ్ణి ప్రశ్నిస్తారట. ఓ కృష్ణ, నువ్వు వెళ్ళిపోతే ధర్మాన్ని కాపాడేది రక్షించేది ఎవరు అని అడిగితే అప్పుడు భగవంతుడు ఏం చెప్తారో తెలుసా అండి? మొత్తం నా యొక్క శక్తిని నా యొక్క అవతారాన్ని భాగవతంలో నిక్షిప్తం చేసి పెట్టాను అని చెప్తారట. శ్రీమద్ భాగవతం సాక్షాత్తుగా శ్రీకృష్ణుని యొక్క స్వరూపమేనండి. ఈ కలియుగంలో ఎవరికైనా శ్రీకృష్ణ భగవానుణ్ణి చూడాలి అని కోరిక ఉంటే శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం పఠనం చేస్తే సరిపోతుందట. ఈ కలియుగంలో శ్రీకృష్ణ దర్శనం శ్రీకృష్ణ అనుభూతి కేవలం శ్రీమద్ భాగవతం వల్లే కలుగుతుందటండి. ఎలాంటి లక్షణాలు ఉన్నవారైనా సరే శ్రీమద్ భాగవత శ్రవణం ద్వారా తరింపబడతారట. శ్రీమద్ భాగవతం స్వయంగా శ్రీకృష్ణ స్వరూపం. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా చెప్పింది భగవద్గీత. శ్రీకృష్ణ స్వరూపం శ్రీమద్భాగవతం. అందువలన మనమందరం శ్రీమద్భాగవతాన్ని శ్రవణం పఠనం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కదండి. నిజమే కదా. సర్వే జనా సుఖినో భవంతు. హరే కృష్ణ.